కాబోయే టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను శతకాలు కవులకి సంబంధించిన చిన్న ట్రిక్స్ మీకోసం అయితే చెప్తాను. మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో ఫస్ట్ 3వ తరగతిలో వేమన శతకం ఉంది. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వేమన శతకం వేమన. 4వ తరగతిలో సుమతి శతకం ఉంది. దీన్ని రాసింది బద్దెన. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యాంకర్ సుమ స్టేజ్ ఎక్కితే బద్దలవ్వాల్సిందే, సుమ బద్దలవ్వాల్సిందే. సో సుమతి శతకంలో సుమ, బద్దెనలో బద్ద. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వ తరగతి, ఇందులో నీతి పద్యాలు ఉన్నాయి. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఇలా కూడా అడగచ్చు. నన్నయ రాసింది అలిగిన నలుగక యుగ్గులు. ఇందులో నన్నయ నలుగక 2 నానా వస్తున్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది తిక్కన రాసింది ధనమున విద్యయు వంశం. అంటే ఇది పద్యం కింద 2-3 లైన్లు ఉంటాయి, కానీ నేను ఓన్లీ ఫస్ట్ లైన్ వరకే రాశాను. బాగా ధనం ఉంటే తిక్క పట్టేస్తుంది అనమాట. అందుకని దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎర్రన రాసింది పాములకెల్లా నెక్కుడు పాతకము. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పాములు ఎర్రగా ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. తర్వాత 6వ తరగతి శ్రీకాళహస్తీశ్వర శతకం రాసింది దూర్జటి. శ్రీకాళహస్తి చాలా దూరంగా ఉంది, ఎలా గుర్తుపెట్టుకోండి. సో శ్రీకాళహస్తి దూరం అంటే దూర్జటి. తర్వాత కుమారి శతకం పక్కి వెంకట నరసింహ. కుమారిని చూసి పక్కి పక్కి నవ్వాడు వెంకట్. కుమారిని చూసి పక్కి పక్కి నవ్వాడు వెంకట్. సో ఇక్కడ కుమారి శతకం పక్కి, పక్కి వెంకట నరసింహ. తర్వాత సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు దంతాలు రత్నాలులాగా ఉంటాయి. సో ఏనుగు లక్ష్మణకుల్లో ఏనుగు, రత్నావళిలో రత్నాలు, ఎలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే నారాయణ నారాయణ అనాల్సిందే. సో ఇక్కడ ప్రభుతనయలో ప్రభుత్వం, కౌకుంట్ల నారాయణలో కుంటే నారాయణ నారాయణ, ఇలా గుర్తుపెట్టుకోండి. గాంధీ తాత శతకం సిరసినహల్ కృష్ణమాచార్యులు. గాంధీ తాతకి కృష్ణునికి ఉన్నంతమంది గోపికలు ఉండేవాళ్ళు. అంటే సరదాకు మాత్రమే చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి. గాంధీ తాత కృష్ణుడు, అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత భరతసింహ శతకం రాసింది బాలనృసింహ. ఇక్కడే ఉంది భరతసింహ, బాలనృసింహ, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టీవీ చూస్తే భవిష్యత్తు లేదు. సో టీవీ నారాయణలో టీవీ, భవ్యాలో భవిష్యత్తు. మిగిలిన తరగతి కవులు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే ఉంటా, బాయ్.